లతాకి స్టోరీస్ తెలుగు. చిట్టమ్మా, ఓ చిట్టమ్మా, లేరా, ఎంతసేపు పడుకుంటావు? లేచి నాకు ఇంటి పనిలో సహాయం చేయొచ్చు కదా. లత, లేరా నా బంగారం. ఈ పిల్ల అసలు వినడమే లేదు. కళాశాలకు సెలవు వచ్చాయనే కానీ ఇంటి పనులు నేర్చుకుందామని ఏమాత్రం ఉండదు అని లత వాళ్ళ అమ్మ నిద్ర లేపుతుంది. అమ్మ మాటలకి నిద్ర లేచిన లత ఇలా అంటుంది. ఏంటమ్మా, నన్ను కాసేపు కూడా పడుకోనివ్వవు. అందుకే నేను ఇంటికి రాను, హాస్టల్లోనే ఉంటా. ఇంతసేపు పడుకుంటావా? నాకు ఇంటి పనుల సహాయం చేయొచ్చు కదా నాకు ఏం పని లేదనుకున్నావా? నీకు ఇంట్లో పనులు చేయడానికి నేను చదువుకున్నానా? అని అంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది లత. బయట ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రమణ, నీకు ఒక విషయం తెలుసా? మన ఊరి చివర ఉన్న అడవిలో ఒక నిధి ఉందంట. దానికోసం ఎవరు వెళ్ళినా అది ఎక్కడ ఉందో కూడా కనుక్కోలేకపోతున్నారంట. అది కనుక మన చేతికి దొరికితేనా మనం ఏ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అని వాళ్ళు నిధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది అంతా అక్కడ ఉన్న లత వింటుంది. అప్పుడు లతకి ఆ నిధి ఎలా అయినా తను కనిపెట్టాలి అని ఆసక్తి పెరుగుతుంది. నేను అడవిలోకి వెళ్ళి ఆ నిధి ఎక్కడుందో కనిపెడతా. మా అమ్మ నాకు ఏ పని చేత కాదని తిడుతూ ఉంటుంది. ఆ నిధిని కనిపెట్టి నేనేంటో చూపిస్తా అని అనుకుంటుంది లత. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిధిని కనిపెట్టడానికి అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే లత ఇలా అనుకుంటుంది. చూస్తుంటే నేను అడవిలో చాలా దూరం వచ్చినట్టున్నా. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అన్నా నాకు ఏ మార్గంలో వెళ్ళాలో కూడా అర్థం అవ్వడం లేదు. ఇంకా కొంచెం ముందుకి వెళ్ళి చూద్దాం, ఏదైనా దారి కనబడుతుందేమో అని అనుకుంటూ లత ముందుకు వెళ్తుంది. అలా వెళ్తుండగా లతకి ఒక శబ్దం వినిపిస్తుంది. ఎవరిక్కడ? ఇక్కడ ఎవరు కనపడడం లేదు. అంతా నా భ్రమ అయి ఉండొచ్చు అని అనుకొని ముందుకు వెళ్తుంది లత. మళ్ళీ లతకి ఏదో శబ్దం వినిపిస్తుంది. లత చుట్టూ తిరిగి చూస్తుంది. అప్పుడు చెట్టు మీద నుండి మన మంచి దయ్యం కిందికి వస్తుంది. మంచి దయ్యాన్ని చూసిన లత, ఎవరు నువ్వు? ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మంచి దయ్యం ఇలా అంటుంది. నా పేరు మంచి దయ్యం. నేను అడవిలో చెట్ల మీద ఆడుకుంటుంటా. అలా నేను ఆడుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు. అందుకే కిందికి వచ్చా. ఇంతకీ నువ్వెవరమ్మాయి? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది మంచి దయ్యం. అప్పుడు లత ఇలా అంటుంది. నా పేరు లత. నేను ఈ అడవిలో ఒక బంగారు నిధి ఉంది, అది ఎక్కడుందో కనిపెడదామని వచ్చా. ఓహో, నీకు బంగారంది కావాలా? సరే, నీకు నేను సహాయం చేస్తా పదా. కానీ నీకు నిధి కావాలంటే నువ్వు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలమ్మాయి అని అంటుంది మంచి దయ్యం. సరే, అది ఎలాంటి సమస్య అయినా నేను నా తెలివితో దానిని పరిష్కరిస్తా. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి? అలా అడిగా బాగుంది. సరే, నేను చెప్తా. వద్దులే, నీకు ఇప్పుడు చెప్తే నువ్వు భయపడి పారిపోతావు. పరా, నేను తీసుకెళ్తా అని మంచు దయ్యం లతను తీసుకొని ముందుకు వెళ్తుంది. అలా వాళ్ళు మాయా నది దగ్గరికి చేరుకుంటారు. ఇదిగో, ఇక్కడ ఉన్న ఈ చిక్కుముడిని నువ్వు విప్పితే మనం ముందుకు వెళ్తాం, లేదా ఇంటికి వెళ్తాం అని అంటుంది మంచు దయ్యం. అప్పుడు లత ఆ చిక్కు ప్రశ్నని చూస్తుంది. దీన్ని చూస్తుంటే గణిత ప్రశ్నలా ఉంది. నేను గణితంలో ఫస్ట్. నేను ఈ ప్రశ్నకి సమాధానం చిటికలో కనిపెడతా. నీ మాట వింటుంటే చేసేదాన్నే ఉన్నావు, కానీ చెప్పడం కాదు, చేసి చూపించు అని ఆ గణిత ప్రశ్నని పరిష్కరించింది లత. అప్పుడు వెంటనే ఆ నది రెండుగా విడిపోయి మధ్యలో ఒక దారి కనపడుతుంది. భలే భలే, నీ తెలివి మెచ్చుకోవాలి. ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేదమ్మా. నీకు నిజంగానే తెలివి ఉంది లత మరి ఏమనుకున్నావు? నా అంత తెలివైన అమ్మాయి మా ఊర్లోనే లేదు అని అంటుంది లత. అలా వాళ్ళు ఆ నది దాటి ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తుండగా మంచు దయ్యం ఇలా అంటుంది. లత, నువ్వు మొదటి ప్రశ్న సమాధానం కనిపెట్టావు, కానీ ఇప్పుడు వచ్చే సమస్య నువ్వు అనుకున్నంత సులభంగా ఏముండదు. చూసుకో మరి. అది అంతా నేను చూసుకుంటా. పొట్టి దయ్యం నూరా. ఇదిగో, నాకు అందుకే కోపం వచ్చింది. నా పేరు పొట్టి దయ్యం కాదు, కాల్ మీ యాజ్ మంచి దయ్యం. ఇంకోసారి పొట్టి గిట్టి అన్నావనుకో, నేను వెళ్ళిపోతా సరే, నేను మళ్ళీ ఏమననులే మంచి దయ్యం, పద అని వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొద్దిసేపటికి వాళ్ళకి మాయా గుహ కనబడుతుంది. ఇద్దరు మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్తారు. ఇదే మాయా గుహ. ఇక్కడ 7 దారులున్నాయి.
ఇందులో ఒక దారి మాత్రమే మనల్ని ఇంకో వైపుకు తీసుకొని వెళ్తుంది. మనం సరైన దారిలో వెళ్ళకపోతే మనం ఈ చీకట్లో కలిసిపోతాం లత. నేను చెట్టు పైన ఉండాలా, ఈ చీకట్లో ఉండాలా అనేది నీ తెలివికే వదిలేస్తున్నా. సరే సరే ఏడ్వకు, ఇందులో ఏ దారిలో వెళ్ళాలో నేను కనిపెడతా, నువ్వు నన్ను తొందర పెట్టకు అని అంటుంది లత. అలా ఆలోచిస్తుంది లతకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే కింద నుండి కొద్ది మట్టి తీసుకొని ఒక్కొక్క దారి ముందు గాలిలో కిందకి వేస్తుంది. అలా 7 దారుల ముందు చేస్తుంది. తర్వాత ఇలా అంటుంది, మంచి దయ్యం, మనం ఈ మార్గంలో వెళ్ళాలి, పద వెళ్దాం. అబ్బో, అన్ని తెలిసినలా చెప్తున్నాం. అదే సరైన దారి నీకెలా తెలుసమ్మా? అయినా మట్టంతా గాల్లో వేసి ఇదే సరైన దారి అంటున్నావు. అందుకే నువ్వు ఇంకా ఈ చెట్ల మీద తిరుగుతున్నావు. మట్టి గాలిలో కింద వేస్తే ఏ దారి నుంచి అయితే బయటకు వెళ్ళొచ్చో ఆ దారి నుంచి వచ్చే గాలికి మట్టి దానికి వ్యతిరేక దిశలో కింద పడుతుంది. ఈ దారి నుంచి గాలి వస్తుంది, పద వెళ్దాం. నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు. కానీ నీ మాట విని నీతో వస్తా, పద వెళ్దాం. అని ఇద్దరు ఆ గుహ నుండి బయటకు వస్తారు. అక్కడ పెద్ద రాక్షసుడి విగ్రహం ఉంటుంది. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విగ్రహం నందు ఏదో రాసి ఉంటుంది. అది చూసిన లత ఇలా అంటుంది, మంచి దయ్యం, ఇక్కడ ఏదో రాసి ఉంది చూడు. నాకు ఇదేంటో అర్థం అవ్వడం లేదు. ఇది తెలుగు భాషలో లేదే. అవునా? ఏది నన్ను చూడని? ఇది తెలుగు కాదు లత, తమిళ్. నీకు తమిళ్ రాదా? రాదు, నీకేమైనా వచ్చా? ఓ, నాకు 10 భాషలు వచ్చు. అక్కడ ఏం రాసి ఉందో నేను చదువుతా. నేను చదివేసా. అయితే చెప్పు, ఏం చెప్పాలి? అక్కడ రాసింది చెప్పు. అది తమిళ్లో ఉంది. నీకు చెప్పిన అర్థం కాదు కదా లత. ఓ మెంటల్ దానా, నాకు తెలుగులో చెప్పు. నన్నెందుకు తిడుతున్నావు? అంతే, నాకు కోపం వస్తే అలానే తిడతా. ఫస్ట్ అక్కడ ఏముందో చెప్పు. మనం ఆ దారి తెరవాలి అంటే ఆ విగ్రహం కోపం తగ్గించాలంట. అవునా? అయితే విగ్రహం కోపం తగ్గించడానికి ఇక్కడ ఏదైనా దారి ఉండొచ్చు చూడు. సరే, నువ్వు అటు చూడు, నేను అటు చూస్తా. అని ఇద్దరు వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడే లతకి ఆ విగ్రహం చేతిలో ఒక డ్రమ్ము కనిపిస్తుంది. మంచి దయ్యం, ఇటు చూడు, రాక్షసుడి చేతిలో ఒక డ్రమ్ ఉంది. మనం దీన్ని వాయిస్తే ఆ రాక్షసుడి కోపం తగ్గుతుంది అనుకుంటా. అని ఆ విగ్రహం మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది లత. కానీ ఎక్కలేకపోతుంది. ఓ పొట్టిదానా, దయ్యంలా చూస్తూ ఉన్నావేంటి? వచ్చి నాకు సహాయం చేయి. దయ్యంలా చూడడం ఏంటి? నేను దయ్యాన్నేగా. నాకు లేనిపోని అనుమానాలు పెట్టకమ్మా. అని మంచి దయ్యం లతని గాల్లో పట్టుకొని విగ్రహం మీదకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు లత ఆ విగ్రహం చేతిలో ఉన్న డ్రమ్ముని వాయిస్తుంది. వెంటనే విగ్రహం నవ్వడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ విగ్రహం వెనుక ఉన్న ద్వారం తెరుచుకుంటుంది. ఇద్దరు లోపలికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద పెట్టె ఉంటుంది. అందులో బంగారం, రత్నాలు ఉంటాయి. చివరికి మనం నిధిని కనిపెట్టేశాం. నువ్వు చాలా తెలివైనదాని లత. నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మంచి దయ్యం తన శక్తితో ఆ బంగారు పెట్టెని, లతని వాళ్ళ ఊరికి తీసుకుని వస్తుంది. ఆ ఊర్లో వాళ్ళంతా లత తెలివిని గొప్పగా పొగుడుతారు. లత ఆ బంగారంలో తనకు కావలసినంత తీసుకొని మిగతా బంగారం గ్రామ పెద్దకు ఇస్తుంది. లత చేసిన పనికి వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందపడుతుంది. ఆ బంగారంతో ఊరిని కూడా అభివృద్ధి చేస్తారు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్ అన్ని చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చింటూ, బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకు. నేను మీ మంచి దయ్యం.